నమస్తే, మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బచ్చల కూరతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బచ్చల కూర చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంతో రుచిగా ఉండే బచ్చల కూర సింపుల్గా ఎలా చేసుకోవచ్చో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి వేగిన తర్వాత దీనిలో మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 10-12 ఎండుమిర్చి వేసాను. బచ్చల కూర 3 కట్టలు తీసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి అలా వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వీటిని పక్కన పెట్టి దీనిలో కడిగి కట్ చేసిన బచ్చల కూర వేద్దాం. ఇవి నేను 3 కట్టలు తీసుకున్నాను. వీటిని కూడా ఈ ఆయిల్లో వేయించుకుందాం. ఒకసారి మూత పెడితే బచ్చల కూర నూనెలో మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి మరొకసారి వేయించుకొని ఇప్పుడు మూత పెట్టకుండా వేయించుకుందాం. దీనిలో ఉన్న తెడంత అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా చేసిన ఎండుమిర్చి పౌడర్ దీనిలో వేయించి పక్కన పెట్టిన బచ్చల కూర, కొద్దిగా చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన బచ్చల కూర పచ్చడి. దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై బచ్చల కూర వేయించిన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుందాం. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేడైన ఆయిల్లో వేసి బాగా వేయించుకుందాం. ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బచ్చల కూర పచ్చడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను ఎంతో ఆరోగ్యవంతమైన బచ్చల కూర పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.